వెల్కమ్ టు VS4 న్యూస్. రాముడి పేరు వినగానే నిలువెత్తు శాంతమూర్తిగా ఊహల్లో ప్రత్యక్షమవుతాడు. రాముడి జీవితం గురించి ఆలోచిస్తే తల్లి, తండ్రి, కుమారులు, భార్యాభర్తలు, ప్రజల శ్రేయస్సు, రాజు, సేవకులు, శత్రువులు, మిత్రులు, వీరందరి మధ్య జరిగిన సంబంధ బాంధవ్యాల గురించి 24,000 శ్లోకాలలో రచించిన రామాయణం క్షణకాలం కళ్ళ ముందు మెదులుతుంది. అంతటి ఘనకీర్తి కలిగిన ఈ చోటు అంతే సన్మోహనంగా ఉండాలని అంగరంగ వైభవంగా భవ్యరామ మందిర నిర్మాణం చేపట్టారు. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న భక్తుల నిరీక్షణకు ఈరోజు ఆలయ ప్రారంభోత్సవంతో తెరదించనున్నారు. అయోధ్య రూపురేఖలు త్రేతాయుగం నాటి అనుభూతిని కలిగించేలా ఉన్నాయని భక్తులు చెబుతున్నారు. అయితే ఆలయ నిర్మాణంలో ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయి. అందులో ప్రధానంగా నది తీర ప్రాంతంలోని ఇసుక నేల భారీ కట్టడాలు నిర్మించేందుకు అనువుగా లేదని తేలింది. ఇలాంటి కష్టతర పరిస్థితులను అధిగమించి ఆలయ నిర్మాణం చేపట్టారు. ఇప్పటి వరకు పూర్తయిన ఆలయ గ్రౌండ్ ఫ్లోర్తో సహా నిర్మాణంలోని ప్రత్యేకతలు, విశేషాలు ఒక్కొక్కటిగా ఈ వీడియో ద్వారా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అయోధ్య రామ మందిరంలో ఈరోజు బాలరాముని విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ చేయనున్నారు. అక్కడ ప్రతిష్ఠించే విగ్రహాన్ని రామ్లల్లా అని పిలుస్తున్నారు. అయితే రామ్లల్లా అని పిలవడానికి కొన్ని కారణాలే ఉన్నాయి. మన దగ్గర చిన్నపిల్లల్ని ముద్దుగా అనేక పేర్లతో పిలుస్తుంటాం. అలాగే అప్పుడు అయోధ్యలో చిన్నపిల్లలను లల్లా అని పిలిచేవారు. శ్రీరాముడిని కూడా చిన్నప్పుడు రామ్లల్లా అని పిలిచారని తులసీదాస్ తాను రచించిన రామచరిత మానస్లో వివరించారు. మరి ఇప్పుడు ప్రతిష్ఠించే విగ్రహం కూడా బాలరాముడిదే కాబట్టి రామ్లల్లా అని పిలుస్తున్నారు. అసలు బాలరాముడినే ఎందుకు ప్రతిష్ఠిస్తున్నారని ప్రతి ఒక్కరికి సందేహమే ఉంటుంది. దానికి ఒక కారణం ఉంది. 1949 డిసెంబర్ 22న ఇప్పుడు నిర్మించిన గర్భగుడి ప్రాంతంలో బాలరాముల విగ్రహాలు వెలిశాయి. అందుకే గర్భగుడిలో 51 అంగుళాల ఎత్తుండే రామ్లల్లా ప్రాణప్రతిష్ఠ చేస్తున్నారు. ఇక రామ్లల్లా విగ్రహం ఆలయం చేరాక ఆరాధన, ఇతర కార్యకలాపాలు జనవరి 16నే ప్రారంభమయ్యాయి. దీనికి ప్రత్యేక ముహూర్తాన్ని కూడా చూశారు. అయితే సాధారణంగా 5 గ్రహాలు అనుకూలంగా ఉంటే శుభగడియలు అంటారు. జనవరి 22 సోమవారం మధ్యాహ్నం 12:29:08 నుంచి 12:30:32 మధ్య 6 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. అందుకే ఈ ముహూర్తాన్ని కాశీలోని పండితులు, అర్చకులు, వేద పండితులు రామ్లల్లా ప్రాణ ప్రతిష్టకు అనుకూల సమయంగా నిర్ణయించారు. ఈ వ్యవధిని అభిజిత్ ముహూర్తంగా పరిగణిస్తారు. ఈ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం కేవలం 84 సెకండ్ల నిడివిలోనే పూర్తవుతుంది. రామ్లల్లా విగ్రహానికి మైసూర్కు చెందిన ప్రముఖ శిల్పి అరుణ్ యోగిరాజ్ జీవం పోశారు. సాక్షాత్తు విష్ణుమూర్తి స్వరూపంగా భావించే సాలగ్రామ శిలను దివ్య శిల్పంగా మలిచేందుకు ఆయన 6 నెలలు కఠిన దీక్ష చేపట్టారు. పూర్తిగా మౌనవ్రతం పాటించారు. ఇక రామమందిరంలో మొత్తం 46 ద్వారాలను ఏర్పాటు చేయనున్నారు. ఇందులో 42 ద్వారాలకు 100 కిలోల బంగారం పోత పోసి తయారు చేయనున్నారు. మెట్లపై బయట ఉండే 4ంటికి మాత్రం బంగారు పోత పోయకుండా సాధారణంగానే తయారు చేస్తున్నారు. ప్రస్తుతం ఆలయ ప్రారంభోత్సవం కోసం తొలి బంగారు తలుపును మొదటి అంతస్తులో ఏర్పాటు చేశారు. ఇది 12 అడుగుల ఎత్తు, 8 అడుగుల వెడల్పుతో ఉంటుంది. అయితే వీటికి ఉపయోగించిన కలప 1000 ఏళ్లైనా చెక్కు చెదరకుండా ఉంటుందని కన్యాకుమారి నుంచి వచ్చిన కళాకారులు ఈ తలుపులను డిజైన్ చేస్తున్నారు. వీటిపై 2 ఏనుగులు స్వాగతం పలుకుతున్నట్లుగా ఉంటుంది. వాటి మధ్య నుంచి చూస్తే ప్యాలెస్ లాగా కనిపిస్తుంది. అలాగే 2 సేవకులు చేతులు జోడించినట్టుగా తలుపులపై రూపొందించారు. దీని కింది భాగంలో చతురస్రాకారంలో వివిధ కళాకృతులు కనబడతాయి. ఇక అయోధ్య రామాలయంలోని ప్రత్యేకతల్లో రామపాదుకల స్థానం ప్రత్యేకమైనది. వీటిని హైదరాబాద్కు చెందిన చల్లా శ్రీనివాసరెడ్డి తయారు చేయించారు. వీటిని రామలింగాచారి రూపొందించారు. 1.3 కోట్ల విలువైన 13 కేజీల బరువుండే బంగారంతో 2 జతల బంగారు పాదుకల్లో ఒక జతను కాలినడకన భక్తులు అయోధ్యకు తీసుకెళ్లారు.
మరో జతను ప్రజల దర్శనార్థం గ్రామ గ్రామాలకు తీసుకెళ్లి అయోధ్యకు పంపించారు. అలాగే ఇక్కడ ఏర్పాటు చేయనున్న భారీ గంట కూడా ప్రత్యేకంగా నిలవనుంది. జై శ్రీరామ్ అని రాసి ఉండే ఈ 613 కిలోల గంట తమిళనాడులో రూపుదిద్దుకుంది. ఆలయ నిర్మాణం పూర్తయిన తర్వాత దీన్ని అమర్చుతారు. అలాగే 550 కేజీలతో భారీ ఇత్తడి ధ్వజస్తంభాన్ని గుజరాత్లోని అహ్మదాబాద్కు చెందిన ఓ సంస్థ సిద్ధం చేసింది. అలాగే ప్రధాని శ్రీరామ జన్మభూమి ఆలయంపై స్మారక పోస్టల్ స్టాంపును విడుదల చేశారు. శ్రీరాముడి చిత్రంతో ప్రపంచవ్యాప్తంగా 20కి పైగా దేశాలు విడుదల చేసిన స్టాంపులను కలిపి 48 పేజీల పుస్తకాన్ని ఆయన ఈ సందర్భంగా విడుదల చేశారు. ఇక్కడికి వచ్చే భక్తులకు ఉచితంగా అందించే ప్రసాదం కూడా ప్రత్యేకం కానుంది. బాలరాముని విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ కోసం అయోధ్య సర్వాంగ సుందరంగా సిద్ధమైంది. నగరం అంతా శ్రీరామ నామస్మరణతో మార్మోగుతుంది. ఆలయానికి వెళ్లే దారులన్నీ శ్రీరాముని చిత్రపటాలే దర్శనమిస్తున్నాయి. మొత్తంగా అయోధ్యలో ఎటు చూసినా ఆధ్యాత్మికత వెల్లువిరుస్తుంది. రోడ్ల కూడళ్లు, వీధులన్నీ కాషాయమయం అయ్యాయి. శ్రీ హనుమాన్ మహాయాగశాల వద్ద 108 యజ్ఞకుండాలను ఏర్పాటు చేసి యాగం నిర్వహిస్తున్నారు. ఈ ప్రాంతమంతా భక్తులతో కిక్కిరిసిపోయింది. అలాగే రామాలయ ప్రారంభానికి వచ్చే వృద్ధులు, దివ్యాంగులు, గర్భిణుల సౌకర్యార్థం ఆలయం వద్ద బ్యాటరీ కార్లను సిద్ధం చేశారు. శ్రీరాముని ఆలయ నిర్మాణం మొదలైనప్పటి నుంచి అయోధ్య రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. అప్పటికి ఇప్పటికీ ఊహించని మార్పులు చోటు చేసుకున్నాయి. ఎయిర్పోర్ట్లను తలదన్నేలా రైల్వే స్టేషన్ పునర్నిర్మాణం, విమానాశ్రయ ఏర్పాట్లతో పాటు అడుగడుగునా అభివృద్ధి కనిపిస్తుంది. పట్టణమంతా శోభయమానంగా వెలిగిపోతుంది. భవిష్యత్తులో కూడా భారత్లో కీలక ప్రాంతంగా అయోధ్య వెలిగిపోతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ప్రారంభోత్సవం తర్వాత రోజుకు 3 లక్షల మంది భక్తులు, పర్యాటకులు దేశ విదేశాల నుంచి అయోధ్య రామ్లల్లా దర్శనానికి వస్తారని ప్రభుత్వం అంచనా వేస్తుంది. రామాలయ నిర్మాణం ప్రారంభమైనప్పటి నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో అయోధ్యలో పర్యటించడంతో వారి సౌకర్యార్థం అన్ని వసతులను ఏర్పాటు చేస్తున్నారు. రఘువంశం పరిపాలించిన ఈ పవిత్ర రామజన్మభూమిలో నిర్మితమవుతున్న రామ మందిరంలో ప్రతి ఒక్కరూ పాత్రులు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం VS4 న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని నొక్కండి. ఇలా గంట సింబల్ నొక్కడం ద్వారా మేము చేసేటువంటి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా అందుతాయి. మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మరొక వీడియో ద్వారా మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు.